ఓకే. చాలా సంతోషంగా ఉంది. కొత్త బస్ స్టాండ్ ప్రాంతం సరస్వతి నగర్ ఏరియాలో ఏదైతే గత సంవత్సరం మే నెల 14వ తారీఖున మా తల్లిగారు అయినటువంటి తూము శివమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 5 రూపాయలకే పేదలకు భోజనం అందించే కార్యక్రమం మొదలుపెట్టాము. ప్రజలందరి ఆశీస్సులతో ఈరోజు సంవత్సరం పూర్తి చేసుకొని 2వ సంవత్సరంలోకి అడుగుడైన సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా కొనసాగిస్తామని తెలియజేస్తూ నాకు ఆశీస్సులు అందించిన నా శ్రేయోభిలాషులకు పట్టణ ప్రజలకు అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? రైస్ క్లోజ్ అయిపోయినంత వరకు పెడతాం. అంటే కడుపు నిండా పెడతా ఎంత తింటే అంతే పెడతారు? కడుపు నిండా భోజనం కడుపు నిండా పెడతాం. దీనికి ఎంత ఛార్జ్ చేస్తారు? ఛార్జ్ ఎంత తీస్తారు? 5 రూపీస్ తీసుకుంటాం. ఓన్లీ 5 రూపీస్. ఓన్లీ 5 రూపీస్. అంటే ఎవరు వచ్చినా పెడతారు? పెడతాం. సింటోళ్ళు వచ్చినా కూడా ఖచ్చితంగా 5 రూపీస్ టోకెన్ తీసుకొని ఇక్కడ కడుపు నిండా భోజనం చేసేస్తాం. ఇక్కడికి ఎందుకు వచ్చినావు మరి? మా చుట్టాలు పోటీ చూడడానికి వచ్చాం. అన్నం బాగుందా మరి? ఇక్కడ బాగుంది. 5 రూపాయలకు పెడతారా? 5 రూపాయలు. ఎట్లా అనిపిస్తుంది మరి 5 రూపాయలకు? మంచిగా అనిపిస్తున్నది, చాలా మంచిగా అనిపిస్తుంది. 5 రూపాయలకు ఛాయ్ వస్తుందా? 5 రూపాయలకు 50 సీట్లు రాస్తుంది. అక్కడ మనకు తేడలో రాస్తుంది కానీ ఇక్కడ 10 రూపాయలు. అలాంటి అన్నం పెడితే ఎట్లా అనిపిస్తుంది నీకు మరి? మంచిగా అనిపిస్తున్నది. టేస్ట్ మంచిగా ఉందా మరి? మంచిగా టేస్ట్ మంచిగా. ఎక్కడికి వచ్చినావు మరి? హాస్పిటల్కి వచ్చినాం. నిన్న సంది తింటున్నాం హాస్పిటల్. రోజు తింటున్నావు ఇక్కడ మరి? నిన్న నుంచి ఇక్కడ తింటున్నావు? లేదు ఇప్పటి ఎంత మాకు నిన్న తెలియదు, హోటల్లో తిన్నాం. అట్లా ఇక్కడ ఇప్పుడు ఇప్పుడంటే ఇండియా కాబట్టి నేను ఇక్కడ అడిగితే చెప్తే తెచ్చినాం అన్న. ఎన్ని రూపాయలు తీసుకుంటారు? 5 మంచిగా ఉందా ఫుడ్ మరి? మంచిగా ఉన్నది. ఇప్పుడు ఎట్లా